మంచి విష్ణు గారు నమస్కారం. నమస్కారం నమస్కారం. మీరు అబద్ధాలు చెబుతారని నేనైతే అనను. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. నిజాలు దాచిపెడతారేమోనని ఎక్కడో చూడటం డౌట్. కానీ కొన్ని విషయాలు ప్రకాశం ఏం జరుగుతుంది ఇక్కడ? షూటింగ్ మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది సార్? కాడికైనా వస్తాయి. మాట్లాడాల్సిన విషయాలు మాట్లాడదాం. నాకు కంఫర్టబుల్ గా ఉండేది మాట్లాడతాను, గ్యారంటీ మాట్లాడతాను. నువ్వు బాగా ఓపెన్ అయిపోవాలి నాన్న. మిరియం లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. నేను 2.5 సంవత్సరాల తర్వాత ఇదే నా ఫస్ట్ ఇంటర్వ్యూ. ఓకే, ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావయ్యా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? సో మా ఈ 2.5 సంవత్సరాలు ఏం జరిగిందో మీరు అడిగితే నేను మాట్లాడతాను కన్నప్ప గురించి. ఇంటెలిజెంట్ ఫెలో. కన్నప్ప గురించి అడుగుతాను సార్. నేను నమ్మను. నమ్మద్దురా, అడుగు తిను. 200 కోట్లు దాటిందని ఇండస్ట్రీలో టాక్. టూ మచ్ రే, టూ మచ్. ఆస్తిలో నుంచి అంత డబ్బు తీసుకురావడము తీయడము అది భావ్యమంటారా? కానీ నేను ఎన్ని బ్యాంకుల్లో అప్పు చేశానో మీకు తెలియదుగా. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. తెలిసిపోయిందా? అది అంత బడ్జెట్ అయ్యిందా లేదా అని కూడా అది ఎవరో అంటే మీరు ఎలా నమ్ముతారు? ప్రమోషన్ కోసమే 35 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టారు. మా గెటబుల్ చూసి మీరు అపార్థం చేసుకుంటున్నారు. మాకంత పొజిషన్ లేదండి బాబు. ఎంత అవుతుందో నాకు తెలియదు, అంత అవుతుందా అని కూడా నాకు తెలియదు. అది ఏంటి మమ్మీ ఎవడీడు? ఏంటి విష్ణు గారు ఒక రకంగా పెద్ద ధైర్యం సాహసం చేశారు. ఇది జీవితంలో రిస్క్ తీసుకోకపోవడం ఇస్ ద బిగ్గెస్ట్ రిస్క్. చెప్పావురా. ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అదే మంచు మనోజ్ ఒక 30 కోట్లు 40 కోట్లు నాకు ఇవ్వండి నేను సినిమా తీస్తానంటే ఎందుకు ఒప్పుకోరు సార్ మీరు? ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. నేను ఏ డిసిషన్ తీసుకున్నా మా నాన్నగారు బ్లెస్సింగ్ లేకుండా నేను చేయను. వేసేసాడు బాగా. సార్ ఇక్కడ మోహన్ బాబు గారికి పెద్ద ఆయనకు మీ మీద ఎందుకు అంత అపారమైన నమ్మకము, మనోజ్ అంటే ఎందుకు అంత అపనమ్మకం? ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప మీరు. అది పొరపాటు, అది పొరపాటు. అది చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్, పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? మా అందరి పైన ఆయనకి మా టాలెంట్ల పైన ఏ రోజు ఆయనకి 1 సెకండ్ కూడా డౌట్ లేదు. లోపలేం లేదు, డొల్లా. సినిమా గురించి ఇది కూడా సినిమా ప్రశ్నే. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ చెప్పి. మనోజ్ వివాదము ఆస్తుల గొడవన ఆత్మ అభిమానానికి సంబంధించిన అంశమా? ఇదో ప్రశ్న, సమాధానం. జాఫర్ గారు, మీరు ఇది కన్నప్ప గురించి ఇంటర్వ్యూ అన్నారు కాబట్టి ఐ కేమ్. సో సో ఐ థింక్ కన్నప్ప గురించి మాట్లాడితే బాగుంటుందని ఐ వుడ్ రిక్వెస్ట్ యూ. మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. నా జీవితానికి ఏదైనా అసంతృప్తి ఉందంటే అది ఇదే. ఆత్మ అభిమానం ఆత్మ గౌరవం సంబంధించిన ఇష్యూ అది వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? అది నేను ఆన్సర్ చేయలేను. అది మీరు చెప్పిన మిషన్ ఏదైతే ఉన్నదో అది నేను చెయ్యలేను. యాక్చువల్లీ నాకు చేత కాదు. ఇదేంటి సార్, ఇది జనరేటర్ లో చక్కెర పోసారు మటర్ ప్లాన్ అని, ఇది మటర్ ప్లాన్ చక్కెరతో చేస్తారా అని చెప్పి కొత్తగా అయింది సార్. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? అది జనరేటర్ లో ఎవరైనా చక్కెర ఉప్పు నీళ్లు పోస్తే అది ఫిల్టరింగ్ ప్రాసెస్ లోనే అయిపోద్ది. నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. అది పేలడాలు అవన్నీ ఏం జరగవు. సో ఇట్స్ వెరీ వెరీ సిగ్గుకి స్పెల్లింగ్ మర్యాదకి మీనింగే కాదు, నవ్వుకి టైమింగ్ కూడా తెలియదు. మీ ఇంటి గొడవ మీకు పెయిన్, ఇతరులకు ఒక ఎంటర్టైన్మెంట్ లాగా నడిచింది. దున్నపోతులు పెరిగారా కొట్టుకోవడం ఏంట్రా? బుద్ధి ఉందా మీకు? అసలు కామన్ సెన్స్ ఉందా? ఏంటా కొట్టుకోవడం ఏంట? ఓకే, అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. గడప దాటి పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ అయిపోయింది, టీవీలో బ్రేకింగ్ న్యూస్ అయిపోయింది. చేసుకునే ప్రశాంతంగా ఉన్న కొంపనే పబ్లిక్ పార్క్ చేసేసి. సార్ మంచు ఫ్యామిలీ గొడవ తర్వాత రెండుగా చీలిపోయింది. మీరు మీ నాన్నగారు ఒకవైపు, ఏది బాబుజీ ఇదే, ఏది టార్చర్ మనకి? మంచు లక్ష్మి మనోజ్ ఇంకోవైపు అని అంటారు, నిజమేనా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. ఇది ఇంటర్వ్యూ ప్యూర్ గా కన్నప్ప గురించి మాట్లాడతారని మీరు నన్ను
ఒప్పించారు. ఓకే, నో యూస్. వాడు విండండి. ఎక్కువ ఫ్యామిలీ గురించి అడుగుతున్నారు. మీరు ఇంకో క్వశ్చన్ ఫ్యామిలీ గురించి అడిగారంటే ఈ ఇంటర్వ్యూ విల్ బి నేను లేసి వెళ్ళిపోతాను ఇంటర్వ్యూ నుంచి. టాపిక్ ఎత్తే నేను వెళ్ళిపోతాను. ఉండండి ఎందుకు వెళ్ళిపోవడం అందుకని మీ మీటింగ్ మీతో ఇంటర్వ్యూకి వెళ్తానే నా ఫ్రెండ్స్ నువ్వు వెళ్ళొద్దు అన్నారు. కానీ దీని వచ్చే ముందు ఇంకో ప్రశ్న సార్. సార్ ఆస్తుల పంపకాలు జరిగాయా? గుడ్ క్వశ్చన్. యు ఆర్ ఎ గుడ్ క్వశ్చన్. మళ్ళా మొదలుకు వచ్చారు. ఏంటి అసలు ఏమంటే నేను ఒకటి చెప్తాను. యా, పొంగుద్ది టైం వచ్చినప్పుడు తుస్సుమంట. ఇది మీ ఓకే, దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ ఫ్యామిలీ గురించి మీరు మాట్లాడేది. ఏం చేస్తావరా? చంపుతావా? నరుకుతావా? ఏం చేస్తావరా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.